హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మిగిలిన రైస్తో ఒక టేస్టీ రెసిపీని చూపిస్తాను. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు మన ఏవి గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతేకాకుండా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనం మిగిలిన రైస్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నం మొత్తాన్ని ఇలా చిదుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అన్నం మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. మనము ఎప్పుడైనా రైస్ మిగిలిందనుకోండి, ఏదైనా టేస్టీగా చేసుకొని తినాలనిపిస్తుంది కదా, మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం ఇది. ఉప్పు కారాన్ని ఇలా అన్నానికి బాగా పట్టించాలి. ఆ తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. ఆయిల్ కొంచెం హీట్ కాగానే ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రతోనే రైస్కి చాలా టేస్ట్ బాగా వస్తుంది. జీలకర్ర కొంచెం చిటపటలాడగానే మనం మిక్స్ చేసుకున్నటువంటి రైస్ను ఇందులో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరియు జీలకర్రని రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మనము మిగిలిపోయిన రైస్ని బట్టి అందాజా చూసి వేసుకోవాలి. ఇంతే వేసుకోవాలని ఏం లేదు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగాలి, ఎందుకంటే ఉప్పు కారం అనేది అన్నానికి బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. 1 నిమిషం ఇలా ఆగిన తర్వాత రైస్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఈజీ అండ్ సింపుల్ రైస్ రిమిక్స్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆరో చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చేసుకొని తిందామని అనిపిస్తుంది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.